ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో సాగుతున్నాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 25,875కు చేరింది. సెన్సెక్స్ 595 పాయింట్లు పుంజుకుని 84,466 వద్ద ట్రేడ్ అయింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ఉండగా బీఈఎల్, మారుతి, ఏషియన్ పెయింట్స్, ఐటీసీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాలు ఉదయం నుంచే ఉండటంతో మార్కెట్ లో లాభాల్లో ఉంది. గత కొద్ది రోజులు మార్కెట్ ఇవాళ సరికొత్త జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ మార్కెట్ ముగిసేసరికి 595 పాయింట్లతో 84,466 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఎట్ ద సేమ్ టైం నిఫ్టీ విషయానికి వస్తే 180 పాయింట్లతో 25,875 పాయింట్ల వద్ద అయితే నిఫ్టీ ఇవాళ క్లోజ్ అయింది. మరీ ముఖ్యంగా చూస్తున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ఇవాళ మద్దతులు కొనుగోలుకు మొగ్గు చూపారని చెప్పొచ్చు. ఇక రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ప్రస్తుతం 88.63 దగ్గర ఇవాళ ట్రేడ్ అయింది. ఇవాళ మార్కెట్ లాభాలతో మెయిన్ రీజన్ గా చూస్తున్నట్లయితే ఏదైతే అమెరికాతో భారతీయ వ్యాపారాలపైన ఉండే మినహాయింపులు కావచ్చు, టారిఫ్ తగ్గింపు వంటి అంశాలపై ఇవాళ ఆశలు పెరగడం దీన్ని ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కారణంగా ఇవాళ మార్కెట్ లో మంచి ఫీల్ గుడ్ సెంటిమెంట్ ఏర్పడిందని చెప్పొచ్చు. అటు యుఎస్ ప్రభుత్వానికి సంబంధించిన షట్ డౌన్ సూచనలు, అంతర్జాతీయ బాండ్స్ వంటి రిస్క్ వంటి స్టాక్ దృష్ట్యా ఇన్వెస్టర్లకు ఇవాళ ఆకర్షించాయి. అవి కూడా ఇవాళ ముఖ్యంగా లాభాలు స్టాక్ మార్కెట్ ఇవాళ ముఖ్యంగా లాభాలు చూసుకున్నట్లయితే టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్ వంటి షేర్లు ఇవాళ భారీ లాభాల్లో తీసుకెళ్లాయి. ఇంకా నష్టాల విషయానికి వస్తే బీఈఎల్, మారుతి, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఐటీసీ తదితర వంటి కంపెనీలు ఇవాళ నష్టాల్లో జారుకున్నట్లు మనం చెప్పొచ్చు. ముందు ఇవాళ లాభాలతో తీసుకెళ్లాయి. అటు మధ్యప్రదేశ్ లో సెంటిమెంట్ బలపడటం, దలాల్ స్ట్రీట్ లో కొనుగోలు అందులో వాతావరణం నెలకొందని చెప్పచ్చు. మొత్తం మీద మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ గా ఉండగా ముందున్న రోజుల్లో కూడా ఇదే ఊపు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.